పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నిజంగా చాలా మంది ట్రస్ట్ చేస్తున్నారు. మనం అంటే ఏదో గొప్ప గొప్ప పూజ అవసరం లేదు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మన ఇంట్లో వాతావరణము, ఒక ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక రకమైన చేంజ్ అనేది వస్తుంది వాళ్ళ లైఫ్ లో అని. కానీ మేమందరము అంటే అందరూ ఎక్కడ ఆగిపోయారు సొసైటీ అని అంటే, దీపారాధన చేస్తున్నామా, మా ఆయన చెయ్యాలా, నేను చేయాలా, మా ఆయన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందంట, నేను చేస్తే నాకే వర్తిస్తుందంట, ఈ ఆయిల్తో చేస్తేనే పూజ ఫలితం ఉంటుందంట, ఈ రకరకాల సమస్యలు, ఆలోచనలు, ఈ క్వశ్చన్ మార్కుల దగ్గర ఆగిపోతున్నాం తప్ప ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఆ ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయాలంటే ఆ డైలీ రొటీన్ అంతా ఏ రకంగా ఉండాలంటారు? అసలు ఫస్ట్ ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ అవ్వాలి అంటే ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉండాలి. అందరు మనుషులు హడావుడి, గందరగోళము, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇది నువ్వు చేయాలి, ఇది నేను చేసే పని అనుకుంటూ ఉంటే అది నువ్వు 100 యజ్ఞాలు చేసినా అది దానికి ఏమీ ఇది ఉండదు. అసలు ముందు పూజ అంటే ఏంటండి, ప్రశాంతత, మనసు ప్రశాంతత ఉండడం కోసమే పూజ అనేది పెట్టారు. అవును. ఆ మనసే ప్రశాంతతగా లేకుండా నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఏమిటి లాభం అనేది నా పాయింట్. కరెక్ట్ అండి. సో నువ్వు ఒక 5 నిమిషాలు ఏదైనా చిన్న శ్లోకం చదువుకో, స్తోత్రం చదువుకో, ఏమీ లేదు, ఎక్కడికన్నా వెళ్ళారు, మీరు జర్నీలో ఉన్నారు, ప్రశాంతంగా కూర్చో, అసలు చుట్టుపక్కల ఎవరూ లేరు, నువ్వు అమ్మవారు ధ్యానంలో కూర్చో, కాసేపు కళ్ళు మూసుకో, అమ్మంత ఎప్పుడో గుడికెళ్ళి ఉంటావు కదా, ఆ రోజు నువ్వు అద్భుతమైన దర్శనం జరుగుతుంది, ఆ అమ్మవారిని ఆ రూపాన్ని మనసులో తెచ్చుకో, చాలు, అదే పూజ. అంతకంటే అంటే పూజ ఇన్నోసెన్స్ దేవుడి ముందు కూర్చొని, మేము అది కూడా చేసాము. మా బాబు అడుగుతాడు అనమాట, అమ్మ నేను విజయవాడ వెళ్తున్నా, రేపు పూజ పాట అంతా నీదేరా అని చెప్పేసి చెప్తాను మా బాబాకి. అంటే నాకు ముందు అది ఒత్తి పెట్టాలా, దీపం వేయాలా, తర్వాత అగరబత్తి, ఆ ప్రాసెస్ అంతా నాకు ఒక దీంట్లో తెలీదు, పద్ధతి ప్రకారం తెలియదమ్మా అంటే, నువ్వు ఎట్లా చేసినా దేవుడు స్వీకరిస్తాడ, మనస్ఫూర్తిగా చెయ్యి అని చెప్తామన్నమాట దాంట్లో. అప్పుడు తను రిలీజ్ అయ్యి ఓకే అట్లా చేస్తానమ్మా. అది నిజంగా అంటే ఇంట్లో జరిగిన సిచ్యువేషన్, మీరు జనాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చేసిందేనా? చాలా వరకు మా పిల్లల దీంట్లో నుంచి తీసుకున్నవి, మనకి ఏమైనా చూస్తుంటాం చుట్టుపక్కల, దాని నుంచి రిలేటెడ్ అయినవి అవి కూడా చేస్తుంటాం మేము. అన్ని బుక్కుల్లో నుంచి తీసుకున్నవే కాదు, మనకి మన చిన్నప్పటి నుంచి జరిగినవి, ఇప్పుడు పిల్లలకి జరుగుతున్నవి, అవి కూడా రిలేటెడ్ అయ్యి అన్ని కూడా చిన్న చిన్న కాన్సెప్ట్లే స్క్రిప్ట్ గా తయారు చేస్తూ ఉంటాం. సో అట్లా పిల్లలకి ఏంటి అని అంటే, మనం పూజ అనేది పిల్లల్ని చేయమంటానికి రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళకి కాసేపు కూర్చొని ఒక మంచిగా కాసేపు ప్రశాంతంగా అలవాటు చేసుకోవడం అనేది కూర్చోబెట్టడానికి పూజ. ఓకే. పరుగులు తీస్తూ ఉంటారు కదా, సో అట్లా కాకుండా కీప్ ఆన్ మొబైల్స్, ల్యాప్టాప్స్ అట్లా కాకుండా, ఇవన్నీ అంటే ఇవన్నీ కాకుండా కూడా ఇంకొక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచం ఇదేరా అని బాగుంటుంది అని తెలియచేయడానికి కూర్చోబెట్టాలి పూజలో. ఓకే, అది కాన్సెప్ట్. ఓకే, అంటే మనకు నచ్చినట్టు మనం భక్తి శ్రద్ధలతో కాసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా అది భక్తి అని అంటున్నారు మీ వర్షన్లో. అదొక్కటే కాదండి, అట్లా చెయ్యలేము, మాకు అది చిన్నప్పటి నుంచి అసలు మా దీంట్లోనే లేదు, అట్లా కాదు అనే వాళ్ళు కూడా ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తానంటే, సరే మీకు పూజ అంటే ఏంటి అని అంటే, ఎవరికన్నా హెల్ప్ చేస్తే అది మీకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా, లేదంటే బయట ఏదన్నా ఏమన్నా చూసినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి చేసే వాళ్ళు ఉంటుంటారు. అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు మీకు దేంట్లో మీకు సాటిస్ఫాక్షన్ గా, మీ మనసుకి ప్రశాంతతగా అనిపిస్తే అదే చేయండి. కొంతమందికి మొక్కలు పెంచడం బాగుంటుంది, కొంతమందికి కుక్కలు పెంచడం బాగుంటుంది, కొంతమందికి ఆవులు పెంచడం బాగుంటుంది. సో ఏదైనా సరే అది ఇదే పూజనే. సో మనస్ఫూర్తిగా నువ్వు ఏం చేసినా అది మనసు పెట్టి చేస్తే అది పూజే. ఓకే, పూజ చేస్తేనే పూజ కాదు. అంటే దేవుడు సర్వాంతర్యామి, ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో, బ్రహ్మాండం అంతా ఆయనే ఉన్నాడు కదా. ఆయన్ని ఎక్కడో నువ్వు దేవుడి గదిలోనే వెతుక్కోవడం ఎందుకు, బయట కూడా వెతుక్కో, బయట కూడా సేవ చేయి. చాగంటి వారి ప్రవచనంలో ఆయన చెప్పారనమాట, మనం అంటే నాకు చేతనైంది ఇప్పుడు నేను ఇలా చేయగలుగుతున్నాను, నేను కూడా ఒక అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఆవిడ
హాస్పిటల్స్కి వెళ్ళి Hmm. ఇట్లా ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు కూడా చదువు లేని వాళ్ళకి Ah. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ఏం చేయాలో తెలియక Oh. ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి వెళ్ళి ఆ అమ్మాయి రోజు 1 గంట 2 గంటలో సర్వీస్ చేసి వస్తుందట. అంటే వాళ్ళకి ఫామ్స్ నింపి ఇవ్వడము, లేకపోతే మందులు పలానా చోట ఉంటాయి తెచ్చిపెట్టి ఇగో ఈ మందులు ఇప్పుడు వేసుకోవాలని చెప్పడం అలాంటివి చేస్తుంటారు. అది విని నాకు చాలా బాగా అనిపించింది. అంటే నాకు కూడా ఉండేది సొసైటీకి ఏదైనా చెయ్యాలంటే ఏదైనా చెయ్యాలి అంటే ఇది ఉంటేనే చెయ్యాలి, అది ఉంటేనే చెయ్యాలి అని మనం కూర్చుంటే కాదు. మనకు ఉన్న దాంట్లో నుంచి మనం ఏం చేసి సొసైటీకి కరెక్ట్గా మనం చేయగలుగుతాము అనేది మనమే వెతుక్కోవాలి అని అది విని నేను ఇన్స్పైర్ అయ్యాను. సో ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తుంది అంత గొప్ప అయిన మహానుభావుడు వారికే అని అలా అనిపించింది అని అంటే మనం ఎంత చెప్పండి. సో అలా చేసుకుంటూ మనకి చేతనైంది అవతల వాళ్ళకి, సమాజానికి, మన కుటుంబానికి మంచి జరుగుతుంది అని అంటే అది ఏం చేసినా దేవుడు భగవంతుడు బ్లెస్ చేస్తాడండి. ఆయన కరుణ అపారంగా ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏదైనా ఆశించి చేసే సేవ ఏదైనా కూడా ప్రతిఫలాన్ని ఇవ్వదు అంటే ఏమీ ఆశించకుండా చెయ్యి, నీకు రావాల్సిన ప్రతిఫలం నీకు దక్కుతుంది అని కృష్ణుడు చెప్పాడు అని అంటూ ఉంటారు. మరి మనం ఆశించి చేయాలా, ఆశించకుండా చేయాలంటారా? అఫ్ కోర్స్ ఆశించి చేయాల్సినవి కొన్ని ఉంటాయి, ఆశించకుండా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఉదాహరణ ఏమైనా చెప్పగలరా? ఎస్, ఇప్పుడు మనము మన పిల్లలకి ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఉన్నారండి, మనకి ఏం ఆశించి వాళ్ళు పెంచుతున్నారు, మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళకి. సో అలాంటివి చాలా ఉంటాయి. మనం పట్టించుకోము. ఆశించకుండా చేసేవి వాటిని ఆశించకుండా చేయాలి. ఒరే నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను మీద, రేపటి రోజున నువ్వు నాకు అంత మళ్ళీ ఇస్తేనే రిటర్న్ అని మనం ఎప్పుడన్నా అంటామా వాళ్ళని? ఇవ్వకపోయినా చాలు, నువ్వు హ్యాపీగా ఉండరా, నువ్వు బాగుంటే మేము బాగుంటాం అని అంటాం అంతే. అట్లా ఏదైనా అంతేనండి. ఇప్పుడు ఆశించి అని అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక సమాజానికి ఒక మంచి పని జరుగుతోందండి, మన దగ్గర లేవు, 10 మంది దగ్గర తీసుకొని అది ఒక దగ్గర వేసి ఇదిగో దీనికి సంబంధించి చేస్తున్నాము అని అంటే అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కరెక్టే ఒక రకంగా కదా. మరి అది అప్పుడు 10 మంది దగ్గర అడుగుతున్నాం కాబట్టి అది ఆశిస్తున్నాము అని అంటే మంచి కోసం చేస్తున్నాము. ఎస్, అది మనం చూసే విధానంలో ఉంటుంది, మనం చూసే కోణంలో ఉంటుంది. ఓకే ఓకే బాగుంది లాజిక్ కదా. కానీ వాస్తవం మంచి చేయాల్సి వస్తే అంటే ఒకరికి మంచి జరుగుతుంది అని అంటే ధర్మంగా ఉంది ఆ విధానము, అంటే ఒకరికి ఇబ్బంది జరిగినా పర్వాలేదు అనే విధానాన్ని కూడా మన పెద్దవాళ్ళు ఎంతో మంది ఆచరించి మనకు చెప్పిన వారే కాబట్టి కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళాలి ఇలాంటి వాటి దగ్గర. ఇప్పుడు భగవంతుడు అసలు ఈ పూజలు, ఈ మనసు అంటే ఒక దగ్గర లగ్నం చేసుకోవడము, ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ అంటే పరమాత్మ భగవంతుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆయన అంటే టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటాము, లేదు కాసేపు పూజా మందిరంలో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటాము. కానీ ఇప్పటి పిల్లల్లో చాలా మంది అసలు ఎవరు భగవంతుడు అంటే ఒక రాయి రూపంలో ఉన్నాడు, ఒక చెట్టు రూపంలో పూజిస్తున్నాము, నీళ్ళ రూపంలో పూజిస్తున్నాము, అంటే పలానా అని చెప్పి మీకే ఒక క్లారిటీ లేదు, ఇన్ని రకాలుగా పూజిస్తున్నారు, మనలోనూ ఉన్నాడు పరమాత్మ అని అంటూ ఉంటారు. అసలు ఎవరి భగవంతుడు అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు భగవంతుడు అని అంటే ఆయన గుడిలోనే ఉంటాడు, లేదంటే ఆ క్షేత్రంలోనే ఉంటాడు, అక్కడే ఉంటాడు, లేదా మన ఫోటోలోనే ఉంటాడు, అలా అని మనము పిల్లలకి వాళ్ళు ఒక క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే ఒకటే చెప్పాలి, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండి చదువుకున్న దానికి స్కూల్కి వెళ్ళి చదువుకున్న దానికి తేడా ఏంటి? వాళ్ళకి అర్థమయ్యే పరిధిలోనే మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఎందుకు స్కూల్కి వెళ్ళాలి? ఇంట్లో అమ్మా నాన్నకి ABCDలు అవన్నీ రావా? వస్తాయి కదా, వస్తాయి. టేబుల్స్ రావా? వస్తాయి కదా. తెలుగు చదవడం రాదా, హిందీ చదవడం అన్నీ వస్తాయి కదా. మరి ఎందుకు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళనే మనం రిటర్న్ క్వశ్చన్ వేయాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు అట్లా కాదమ్మా, అక్కడికి వెళ్తే బాగా నేర్చుకోవచ్చు కదా, టైం దానికే. ఇప్పుడు నువ్వు అంటే పనుల్లో బిజీగా ఉంటావు, ఏదో వస్తాయి వాళ్ళ జవాబు, వాళ్ళ వర్షన్లో వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఎస్, గుడి కూడా అంతే. మనం ఇంట్లో ఉన్నదానికి అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చున్న ఆ స్పిరిచువల్ వైబ్స్, అక్కడ ఉండే యంత్రశక్తి అవ్వనివ్వండి, మంత్రశక్తి అవ్వనివ్వండి, అవన్నీ కూడా మనకి ఏదైతే సనాతన ఇప్పుడు ఇవన్నీ దాన్ని ఏమంటారు 9 గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ ఎలా చెప్పారు ఋషులు వాళ్ళందరూ?
అంటే మన వేదాల్లో ఉన్న సారాంశాన్ని మనకు చెప్పారు కదా. తెలియజేశారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు చెప్పారు, గుడికి వెళ్తే ఒక రకమైన పాజిటివ్ ఆరా నీకు వస్తుంది కాబట్టి నువ్వు గుడికి వెళ్ళు. అది భగవంతుడికి ప్లస్ కాదు, నీకు ప్లస్. అవును అవును. కాబట్టి వెళ్ళమని చెప్తున్నాం మనం. ఆ ప్లస్ నువ్వు తీసుకోవాలా తీసుకోవద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఓకే. అది నువ్వు చేంజ్ చూసుకో. నువ్వు ఒక 21 days 41 days వెళ్ళి చూడు. నీకు ప్రశాంతతగా అనిపిస్తుందా, ఏమైనా చేంజ్ అంటే అసలు మనసు ముందు ప్రశాంతతగా ఉంటాయి కదా. నువ్వు తర్వాత ఏం చేయాలి, ఏం చదవాలన్నా, ఏం చెయ్యాలన్నా అది థాట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వడానికి మనసు ప్రశాంతత, మైండ్ ప్రశాంతత రెండు కోఆర్డినేషన్ ఉండాలి. ఆ రెండింటిని ప్రశాంతతని నీకు ఇస్తుంది గుడి. ఎందుకు వెళ్ళొద్దు నువ్వు? అలా చెప్పండి పిల్లలకి. ఓకే. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళావు, ఆఫ్టర్ 10th డిగ్రీకి కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు, ఆ తర్వాత మళ్ళీ మాస్టర్స్ అని యూఎస్కి ఎందుకు వెళ్తున్నావు, ఇవన్నీ మరి ఇక్కడే నువ్వు ఎందుకు మామూలుగా ఉండి చేసుకో, ఇవన్నీ డబ్బులు మిగిలిపోతాయి కదా అని మనం రిటర్న్ క్వశ్చన్ వేసాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచే మనం ఆన్సర్స్ అని రాబట్టాలండి. అట్లా ఎదురు సమాధానాలు చెప్పే వాళ్ళకి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే కాదు, మనమే ఎదురు సమాధానాలు ప్రశ్నలు వేసి వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టి, ఎస్ ఇది ఇట్లా చేస్తున్నావు కదా, ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఈక్వేషన్స్ టాలీ అవుతాయి. అంటే వాళ్ళతో మనం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి దీన్ని బట్టి. కానీ ఎవరు స్పెండ్ చేస్తున్నారండి ప్రస్తుతం పిల్లలతో టైం స్పెండ్? ఇప్పుడు మనం అలా అనుకుంటున్నాము, టైం స్పెండ్ చేయట్లేదు. ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆఫ్ కోర్స్ ఏ ప్రాబ్లం అన్నా అనివ్వండి, అది మానసిక పరమైన అవ్వచ్చు, జీవిత పరంగా డిస్టర్బ్ అవ్వచ్చు, అది మ్యారేజ్ పరంగా అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు టైం కేటాయించట్లేదా మీరు వాళ్ళకి? పనులన్నీ పక్కన పెట్టుకోవట్లేదా? అవును, కేటాయిస్తాం. చేతులు కాలే కాకులు పట్టుకోవాలి బదులు చేతులు కాలక ముందే మనము అంతే మన పరిస్థితుల్ని మనము కాస్త కూస్తో మనకు చేతనైనంత వరకు చేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత భగవంతుడు పరమాత్మ చూసుకుంటారు. మనం చేయాల్సింది ఫస్ట్ మనం చేయాలి. ఓకే. అంటే ఏదో జరుగుతుంది అని ఎందుకు అనుకోవాలి? మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి అంటారు. అంటే ఏదో జరుగుతుంది కాబట్టి ఇలా ఉండాలి అనుకొని మనం అంటే బిజీ లైఫ్ లో కూడా మనం అలా క్రియేట్ చేసుకొని ఉండలేకపోతున్నాం కాబట్టే కదా, లేదంటే మా పిల్లలకు మేము టైం ఇవ్వమా, మా ఫ్యామిలీకి మేము టైం ఇవ్వమా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఓకే, ఏం చెప్తారు? అంటే బిజీ లైఫ్ అనేది ఓకే, ఇప్పుడు ఇద్దరు జాబ్స్కి వెళ్తేనే అది మనము ఇది సర్వైవ్ అవుతున్నాం, కరెక్టే. బట్ ఫైనల్గా దేని గురించి మనము జాబ్ చేస్తున్నాం అసలు? ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం. వాళ్ళే తర్వాత కరెక్ట్గా ఇన్ కేస్ బాగున్న రోజు దేవుడి దయ మనం చేస్తున్నాము బాగుంది అని అనుకుంటాం. ఇన్ కేస్ ఏమన్నా అయ్యింది అనుకోండి, అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు మీరు? దేవుణ్ణా, మిమ్మల్ని? సమాజం అయితే వాస్తవానికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోయినా పేరెంట్స్దే తప్పు అంటారు కదా. పిల్లలకి ఏం తెలుసండి వాస్తవానికి? ఏం చూస్తే అది చూసే పెరుగుతారు, ఏం వింటే అది వినే పెరుగుతారు. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండి మంచిగా అండర్స్టాండింగ్ ఉన్న ఫ్యామిలీలో పిల్లలు ఉండే విధానము, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ లైఫ్ గ్రోత్ ఎలా ఉంది, డిస్టర్బెన్స్ ఉన్న భార్యాభర్తల ఫ్యామిలీ చూస్తే వాళ్ళ పిల్లల అంటే మానసికంగా వాళ్ళకి ఎంత ప్రెషర్ తీసుకుంటున్నారు వాళ్ళంతా చిన్నప్పటి నుంచే, అది నెక్స్ట్ మేము పెళ్ళే చేసుకోము అనే దగ్గరికి వెళ్ళిపోయే సమాజంలో ఇప్పుడు అలాంటివన్నీ మనం చూస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను అన్నది అదే. ఇప్పుడు మీరు ఎంత కష్టపడ్డా ఫైనల్ గా మనం ఫ్యామిలీ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనే కాన్సెప్ట్కే వస్తాము. అవును. సో ఆ బాగుండడం కోసం మీరు కష్టపడుతున్న దానికి వాళ్ళకి రిలేటెడ్గా ఉండే విషయాలని ఖచ్చితంగా మీరు ప్రతిరోజు తీయకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ 15 days ఒకసారి ఫ్యామిలీకి ఒక మంచి టైం అనేది, మీరు క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఇవ్వడం మాత్రం అది లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వనంత వరకు బాగుంటుందండి. క్రియేట్ అయిన తర్వాత అనిపిస్తుంది కరెక్టే కదా, మనం తీయలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఇలా అయ్యింది అని చెప్పేసి. సో అదే అంటున్నాను, ఫైనల్ గా మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. దాని గురించే ఎంత చేసినా, ఎవరు చేసినా, ఏం చేసినా. సో అది బాగుండాలి అని అంటే క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వగలగాలి. అలా అంటే క్వాలిటీ ఆఫ్ టైం ఇచ్చినటువంటి పేరెంట్స్, ఆ పిల్లలు ఇప్పుడు మేము గోసేవ చేస్తుంటే మాకు యుఎస్ నుంచి వాళ్ళు స్టూడెంట్స్గా వెళ్ళి ఇప్పుడిప్పుడే జాబ్ తెచ్చుకొని, మీకు మేము గోసేవ గురించి మీరు అసలు చెప్పే కంటెంట్ అసలు
మేము ఫిదా అని చాలా చిన్న పిల్లలు అంటే యంగ్ జనరేషన్ వాళ్ళు ఓకే వాళ్ళు కమెంట్స్ చేసి వాళ్ళు గోసేవకి వినియోగించండి అని చెప్పేసి ఇస్తున్నారు అని అంటే అది ఏమనుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ అలా పెంచినా ఎక్కడికి వెళ్ళినా సరే మన మూలాలు మర్చిపోకుండా వాళ్ళు ఏదైతే సేవాభావంతో ఉండి అలా మా కంటెంట్ కి ఇన్స్పైర్ అవుతున్నారు అని అంటే అది ఖచ్చితంగా పేరెంట్స్ గొప్పతనం. నిజంగా అలాంటి పేరెంట్స్ ని నిజంగా చాలా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.